హ్యాపీ అన్నమని చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైక్ సౌమ్యస్ వ్లాగ్స్. హనుమాన్ జయంతి కదండి, అందుకని తమలపాకుల మాల వేయాలని అనుకున్నాము. సో ఇంటికి తీసుకొచ్చాం తమలపాకులు. రవికి అయితే 10:30కి కాల్ అయిపోయిందనమాట, ఆఫీస్ కాల్. అప్పుడు స్టార్ట్ చేసాము. మోస్ట్లీ 11 పైన అయిపోయింది మాకు ఇది కంప్లీట్ చేసి మాల కట్టే లోపల. సో కంప్లీట్ చేసుకొని పొద్దున్నే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము. శ్రీయాంజనేయం నాంజనేయం భజే వాయుపుత్రం. ఇంకా టెంపుల్ నుండి వచ్చేసేసరికి ఇట్లా ప్రసాదం కొంచెము ప్రిపేర్ చేసామండి, నేను రవి ఇద్దరం కలిసి. మిన్ను అయితే టెంపుల్కి రాలేదు, తనకి ఈరోజు స్కూల్ లాస్ట్ డే. తనకి ఏదో గేమ్స్ పెడతారంటే పంపించేసాం స్కూల్కి. ఇలా దేవునికి కొంచెం ప్రసాదం తీసి పెట్టామన్నమాట పక్కగా. మిగిలిందంతా ప్యాకింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం. ఈలోపు మిన్ను స్కూల్ టైమింగ్ అయితే అయిపోయింది పికప్ చేసుకునేకి. సో రవి అయితే పాపకి స్కూల్ టైం అయిందని వెళ్ళారండి పికప్ చేసుకోవడానికి. ఈలోపు ఫుడ్ టైం కూడా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంత ప్యాకింగ్ అంతా ప్రిపేర్ చేస్తాను. ఒక 9 మెంబర్స్ అనుకున్నాను, బట్ 11 మెంబర్స్ అయింది లక్కీగా. సో ఫుడ్ అంతా రెడీ అయిపోయిందండి. ఫుడ్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. సో వాటర్ బాటిల్స్ తీసేసుకొని ఫుడ్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము ఇంకా. సో ఇంట్లో ఏ పూజ జరిగినా ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా స్పెషల్గా ఈయనకైతే ఫస్ట్ రవి నాకు కూడా చెప్పరు వెళ్ళిచ్చేస్తారండి. సో మేము ఏది జరిగినా ఫస్ట్ ఆయనకే ఇస్తాం ఇంట్లో ఏది ప్రిపేర్ చేసుకున్నా. తర్వాత ఇలా వస్తే చాలామంది ఫుడ్ కోసం మేము ఏమి పిలవని కూడా లేదు, జస్ట్ ఆడికి వెళ్ళి నిల్చునే లోపల చాలామంది వచ్చేసి ఫుడ్ తీసుకుంటున్నారనమాట. అలాగే థ్యాంక్స్ కూడా చెప్తున్నారు, తీసుకోవడమే కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న అని చెప్తున్నారు తీసుకున్న వాళ్ళంతా. సో చాలా ఫాస్ట్గానే అయిపోయింది. మంచి ఎండకి వెళ్ళామండి, అసలు ఫుల్ ఎండ అనమాట. కొంతసేపు కూడా ఉండలేకపోయాం. 1:30 అలా అవుతుందన్నమాట కంప్లీట్గా. సో ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాము సక్సెస్ఫుల్లీ. సో ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.